హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మీకు నేను ఒక యూస్ఫుల్ టిప్ చెప్తాను. తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు, తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. ఈ వీడియోలో మనము చూస్తున్నది టైగర్ రొయ్యలు అండి. ఈ టైగర్ రొయ్యలు డైరెక్ట్గా మనము వండుకోకూడదు. మనం అక్కడ అమ్మే వాళ్ళ కాడ ఒలిపించి తెచ్చుకున్న వాళ్ళు శుభ్రంగా కట్ చేసి నరం తీసి ఇవ్వరు, పైన పొలుసు మాత్రము తీసి ఇచ్చేస్తారు. మనం వాటిని ఇంటికి తీసుకొచ్చుకొని ఇలా చాక్తో కట్ చేసి వెనకాల టాయిలెట్ రొయ్య చేసుకుంటుంది కదా, టాయిలెట్ ఆ నరం ఉంటుంది, ఆ నరం తీసేసి వండుకోవాలి. లేదంటే కర్రీ టేస్ట్ చెడిపోతుంది, జబ్బులు వస్తాయి మనకి. చూడండి, ఇదిగో చూడండి, ఇది రొయ్యకి టాయిలెట్ వేన్ అన్నమాట, బ్యాక్ సైడ్ ఉంటుంది. చిన్న చిన్న రొయ్యలకైతే మనం ఎలాగో తీసుకోలేము. ఇలాంటి పెద్ద పెద్ద రొయ్యలు వండుకునేటప్పుడు ఇలాగా టాయిలెట్ వేన్ అనేది తీసేసుకోవాలి. ఇది రొయ్య మూత్రం మలం విసర్జన చేసే నరం అన్నమాట. దీన్ని తీసేసి వండుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో, ప్రతి ఒక్క రొయ్యకి ఉంటుంది ఈ విధంగా. రొయ్యలు చూడండి ఎలా ఉందో, ఇది తీసేసి వండుకోవాలి. ప్రతి ఒక్క రొయ్యకి ఉంటుంది, టైగర్ రొయ్యలకి పెద్ద పెద్ద రొయ్యలు కాబట్టి ఇవి తీసేసే మనం వండుకోవాలి. వీటిని ఎలా తీయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. చూడండి ఎలా ఉన్నాయో. రొయ్యకి తీసుకొని చూడండి, ప్రతి ఒక్క రొయ్యకి ఉంటుంది. చాలా సింపుల్గా తీసుకోవచ్చు. రొయ్య బ్యాక్ సైడ్ చాక్ తోటి నైస్గా ఇలా ఘాటు పెట్టుకుంటే, చూడండి ఇలా ఘాటు పెట్టేసి ఇలా ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడే ఉంటుంది టాయిలెట్ వేను, తీసేయడమే. ఇది రొయ్య మళ్ళా మూత్రం విసర్జన చేసుకునే నరము, ఇది తీసేసి వండుకోవాలి. ఇవి తీయడం కోసమే రొయ్యలు వల్లడానికి చాలామంది వెళ్తారు. పని అది పని. ఒకటికి 2 సార్లు శుభ్రంగా 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇది మేము 3వ సారి కడుగుతున్నాము. వాళ్ళు అమ్మేవాళ్ళు ఈ విధంగా తీసి మనకి ఇవ్వరు. మనము తెచ్చి డైరెక్ట్గా వండుకుంటే కూర టేస్ట్ ఉండదు, మనకి జబ్బులు వస్తాయి. చిన్న చిన్న రొయ్యలకైతే మనము తీయలేము. ఇలా పెద్ద పెద్ద రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా తీసేసే వండుకోవాలి. చూడండి 3వ సారి కడిగాము, ఎంత శుభ్రంగా తెల్లంగా వచ్చాయో. అంతే ఫ్రెండ్స్, ఇది 3వ సారి ఫ్రెండ్స్ కడుగుతున్నాము. నీళ్ళు బాగా తెల్లగా వచ్చే వరకు బాగా నీట్గా కడిగేసుకోవాలి. 2-3 సార్లు నీట్గా కడిగేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది, నీసు వాసన కూడా తగ్గుతుంది. ఇవి వాళ్ళు ఐస్లో పెడతారు కదా, ఎక్కడెక్కడ కండరం బిగుచుకోబోతుంది. ఇలా 2-3 సార్లు కడగడం వల్ల మురికి అంతా బాగుపోయి నీట్గా వస్తాయి. చూడండి ఎంత శుభ్రంగా కడుక్కున్నాము. ఇప్పుడు ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.